కాబట్టి బోధకులు నేను బోధించుచున్న దాన్ని నేను చేయకుండా మీరు చేయాలిదే, మీరు మొయ్యాలిదే అని చెప్పటం కూడా శోధించుటే, దేవునిని శోధించుటే. మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఉన్న ప్రజలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే, సంఘములో ఉన్న వారే, యెరూషలేము సంఘానికి సంబంధించిన వారే. వారు ధర్మశాస్త్రం అంతా అమలు పరచాలి. క్రైస్తవులు యేసుక్రీస్తును అంగీకరించిన వారు మన ధర్మశాస్త్రాన్ని కూడా వారు అంగీకరించాలి. ఈ విషయమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, వాడు వాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే సభ కాబట్టి వాద ప్రతివాదనల తరువాత ఒక కన్క్లూజన్ కి వస్తారు. అప్పుడు మరి బహుశా నేను అనుకోవటం యాకోబు అనుకుంటున్నా ఆ మాట అన్నది. ఆయన అంటున్నాడు, పితరులు ఆ భారం మొయ్యలేదు, మనము యూదులం, మనము మొయ్యలేదు, ఇప్పుడు ఆ భారం తీసుకెళ్లి వీళ్ళ మీద పెట్టడం ఏంటి? నువ్వు మోయగలిగితే వాడికి భారం పెట్టాలి. ఇగో నేను మోసాను, నువ్వు కూడా మోయగలవు. నువ్వు చేయలేనిది, నీ వల్ల కానిది నువ్వు ఇతరులకు బోధించి వారు చేయాలి అని వారిని చేసేలాగా ఒత్తిడి చేయటం కూడా దేవునిని శోధించుట. నేనేమి చెప్తున్నాను అది నేను చేయాలి. నేను చేసిన అనుభవం కలిగి ఉండాలి. నేను వయసులో ఉన్నప్పుడు మరొకరికి బరువు ఎత్తకుండా నేనే ఎత్తుకుని మోసాను అనుకోండి, ఇప్పుడు మోయలేకపోవచ్చు నేను, కానీ బరువు మోసిన అనుభవం నాకుంది. అలాగున్నా నీవు మోస్తే మరొకడు ఎలా మోయగలడో, ఎందుకు మోయాలో, మోసినందువల్ల నువ్వు ఎంత ఆశీర్వదించబడ్డావో అదే ఆశీర్వాదం వాడికి కూడా వెళుతుంది కనుక నువ్వు బోధించవచ్చు, ఒత్తిడి చేయొచ్చు. కానీ నువ్వేమో దానిని చిటికిన వేలుతో కూడా అంటుకోవు. కానీ చెప్పే వినే వాళ్ళకి మాత్రం అది చేయాలి, ఇది చేయాలి. వల్ల కానివి, మోయలేనివి, పితరులు కానీ మనము కానీ మోయలేని వాటిని సంఘం మీద మోపటం న్యాయమా? ఇది దేవుణ్ణి శోధించుట కాదా అని ఈ సమావేశంలో ప్రశ్నిస్తూ ఉన్నారు.